హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. నాకే కొంచెం హెల్త్ బాగాలేదనమాట. మా ఆయన పోస్టింగ్ వెళ్ళిన దగ్గర నుంచి నాకు హెల్త్ బాగాలేదు. అందుకని వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ రావట్లేదు. ఇంకా మా ఆయన పోస్టింగ్ వెళ్ళిన వీడియో కూడా నేను షూట్ చేశాను, కానీ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోయాను అనమాట. హెల్త్ బాగాలేదు, మంత్లీ ప్రాబ్లము, ఇంకా ఫీవర్, ఇవన్నీ ఒక్కసారిగా ఎఫెక్ట్ అయిపోయాయండి. దానివల్ల అయితే ఎక్కువ నీరసం వచ్చేసింది అనమాట. ఏదో ఒకటే రాలేదు, నాకు రెండు ఎఫెక్ట్ అయిపోవడం, కొంచెం నీరసం ఎక్కువ వచ్చేసింది. ఫీవర్ ఒక రోజు ఉండడం, తర్వాత గొంతుకైతే 2 డేస్ పట్టేసిందండి. అది వాయిస్ ఓవర్ అందుకనే ఇవ్వలేకపోయాను. ఇప్పుడైతే కొంచెం దగ్గుందనమాట, దగ్గు ఎక్కువగా ఉంది. అది తగ్గిపోతే ఇంకా కొంచెం తగ్గినట్టే నాకైతే హెల్త్. మా ఆయన అయితే పోస్టింగ్ వెళ్ళారు కదండి, ఇంకా అక్కడ 10 డేస్ ఉండి క్వార్టర్స్ అవన్నీ చూసుకొని వచ్చి మమ్మల్ని తీసుకెళ్తానని చెప్పారు. ఇంకా నేనైతే కొంచెం సామాన్లు అయితే క్లీన్ చేసుకొని ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇందులో ఈ బాక్స్లో ఉన్నవి స్టీల్ సామాన్లు. ఇంకా అలా కొంచెం ప్యాక్ చేసుకుంటున్నాను. ఒకేసారిగా అవ్వదు కదా, అన్నీ ఒకసారిగా చేసుకోలేను. ఇంకా హెల్త్ కొంచెం బాగాలేదు కాబట్టి రోజుకి కొంచెం క్లీన్ చేసుకోవడం, ఇలా బాక్సుల్లో పెట్టుకోవడం గట్రా చేసుకుంటున్నాను అనమాట. ఈ బాక్స్లో అయితే హైదరాబాద్లో మేము ఉండేటప్పుడు ప్యాకర్స్ ఇందులో ప్యాక్ చేశారు. ఇలాంటివి 2 బాక్సులు అనమాట. ఈ బాక్సులతోనే అండమాన్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఈ బాక్సులతోనే వచ్చేయండి. ఇప్పుడైతే వేరే బాక్సులు అయితే ఆర్డర్ చేసాం, అవి కూడా వచ్చాయి, మీకు చూపిస్తాను. ఇంక ఇక్కడ చూడండి, డైనింగ్ టేబుల్ మీద కూడా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి, క్లీన్ చేసి ఉంచుకున్నాను. ఇవి కూడా ప్యాక్ చేయాలి. ఇలా బెడ్షీట్ కప్పేసి అయితే ఉంచానండి, లేదంటే డస్ట్ పట్టేస్తుంది అనమాట 1 వీకే. ఇంకా కిందనైతే టబ్లోన కప్పులు అనమాట, బౌల్స్ ఉంటాయి కదా గాజువి, అవన్నమాట. ఇలా సెపరేట్ చేసి ఉంచుతాను. మా ఆయన ప్యాకర్స్కి చెప్తానని చెప్పారు. వాళ్ళు వచ్చి అయితే ప్యాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, మనకి యూజ్ అయినవన్నీ ఇలా పెట్టుకొని ఉంచుకొని ఇంకా మిగతావన్నీ పడేస్తున్నాను అనమాట. ఇంకా అక్కడ ఒక బాక్స్ ఉందండి, ఆ బాక్స్లో కూడా ఉన్నాయి కొన్ని సామాన్లు అయితే. ఇంకా ఫ్రిడ్జ్ మీద కవర్లు అవన్నీ క్లీన్ చేసుకున్నాను. టీవీ కింద కవరు, ఇదిగోనండి బాక్సులు అయితే చేయించుకున్నాం మేము. గేజ్ ఇంతనే ఉంటుంది కదా, అలా గేజ్ బట్టి స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్తే చేశారనమాట. ఇంకా పెయింటింగ్ అంతా కంపెనీకి ఇచ్చేసాము, పెయింట్ వేసి వాళ్ళు ఇచ్చేసారండి. ఇలాగా బాక్సులు అయితే చాలా పెద్దవన్నమాట. ఈ బాక్స్లో కొన్ని, ఈ బాక్స్లో కొన్ని వెళ్ళిపోతాయి. కిందలో అయితే కొన్ని సామాన్లు పెట్టుకున్నాను నేను. చూసారు కదా, కట్టరు అవన్నీ పెట్టాను అనమాట క్లీన్ చేసి. బయట ఉంటే ఇంకేటి కాదండి, డస్ట్ ఎక్కువ పట్టేస్తుంది అనమాట, మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఈ క్యాన్లో కొంచెం కప్పులు, స్టీల్ కప్పులు అలాంటివి అందాకలకి పెట్టాను ఈ బాక్స్లోన. ధూళి పట్టుకొని ఉంటాయి కదా, ప్యాకర్స్ వస్తారు, వాళ్ళు అయితే నీట్గా సర్దుతారనమాట. అదండి, ఈ బాక్సులు అయితే మాకు ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాయి. ఇంకా ఈ బాక్స్లో 2 పోస్టింగ్లు మారంగానే చేయించుకోలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత చేయించుకున్నాం అనమాట. సామాన్లు కూడా కొంచెం పెరిగాయి కదా. ఇంక ఇక్కడ చూడండి, ఇవన్నీ రోజే క్లీన్ చేసినవి. ఫ్రిడ్జ్ మీద కవరు, అదే టీవీ కింద కవర్ అనమాట, అది కెంట్ కవరు. ఈ ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్, ఇవి క్లీన్ చేసుకున్నాను. తర్వాత నుంచి ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, క్లీన్ చేశాను ఇవి. ఇంకా బ్యాగ్, గ్రైండర్ అన్నీ క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకుంటున్నాను. ప్యాకర్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా అన్నీ రెడీగా ఉంటాయి అన్నమాట. ఇంకా అదంతా వేస్ట్ అనమాట, అది కూడా డస్ట్బిన్లో వేయాలి తీసుకువెళ్ళి. ఇప్పుడు వరకు అయితే ఈ డైనింగ్ హాల్లోనివి, కిచెన్ రూమ్లోనివి క్లీన్ చేసుకొని అలా సర్దుకుంటున్నాను రోజుకి కొంచెం. ఇంకా బెడ్రూమ్లో ఉన్నవి, దేవుడి గదిలో ఉన్నవి అయితే పెట్టుకోవాలండి, సర్దుకోవాలి. బెడ్రూమ్లో ఉన్నవి బట్టలే అనమాట, అవి అయిపోతాయి. కానీ ఈ రూమ్లో ఉన్నవి మా పాప టాయ్స్, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న సామాన్లు అవన్నీ సర్దుకోవాలన్నమాట. ఇంకా దేవుడి గది ఆ ఫోటోలో అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేయనండి,
ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నల్లగా అయిపోతాయి అనమాట, టైం పడుతుంది కదా సామాన్లు వచ్చేసరికి. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంకా దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేయకుండా మామూలుగా పెట్టేస్తాను, ప్యాక్ చేసి ఇచ్చేస్తాను. ఇంకా వంటగదిలో అయితే కొంచెం ఉన్నాయండి, ఇవి క్లీన్ చేసినవి అయితే స్టాండ్లో ఉన్నాయి అన్నమాట. అవి వాడుతున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంక ఇక్కడ కబోర్డ్లో అయితే ఇవి ఉన్నాయి ప్లాస్టిక్వి. మా ఎదురింటిది ఇది అడిగిందనమాట, క్లీన్ చేసి అయితే అది ఇదికి ఇచ్చేస్తాను, వాళ్ళు వాడుకుంటారు కదా. ఇంకా కొన్ని అయితే ఉన్నాయన్నమాట ఇలాంటివి గట్ట, ఇవి కూడా క్లీన్ చేసుకోవాలి. కొంచెం ఉన్నాయి, ఎక్కువ లేవు. ఇంకా అదేంటి తర్వాత ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్ ఉంది క్లీన్ చేసుకోవడానికి, అది క్లీన్ చేయాలి. వాషింగ్ మిషన్ అయితే కొంచెం రిపేర్ అయ్యింది, అదైతే చేసేస్తామన్నారు, మండే కల్లా అయిపోతేమో చూడాలి. ఇంకా ఈ 2 months వరకు అయితే వీడియోస్ పెట్టడానికి కొంచెం లేట్ అవుతుందండి, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మొత్తం సెట్ చేసుకోవాలి కదా, ఇంకా నెట్ కనెక్షన్ అవన్నీ పెట్టించుకోవాలన్నమాట. అందుకనే లేట్ అవుతుంది రావడానికి, వీడియోస్ రావడానికి. ఇక్కడ నుంచి జర్నీ చేసిన వీడియో అన్నీ వస్తాయి, కానీ కొంచెం లేట్ అవుతుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం సెట్ అయిపోయిన తర్వాత వీడియోస్ అయితే లైన్గా పెడతా ఉంటాను. అక్కడ ప్లేసెస్ ఇంకా క్వార్టర్స్ అవన్నీ మీకు కూడా తప్పకుండా చూపిస్తాను. మాకు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ సెట్ అవ్వాలి కదా, ఇంకా వాటర్ అవన్నీ చేంజ్ అవుతుంది అనమాట. క్లైమేట్ ఇక్కడికి అక్కడికి చేంజ్ అవుతుంది. మాకు ఎప్పుడు పోస్టింగ్ వచ్చినా సరే ఒక 2 months వరకు హెల్త్ ప్రాబ్లం అనేది ఉంటుందండి. అక్కడ అలవాటు అయిపోతే ఇంకా అలాగ అలవాటు అయిపోద్ది అనమాట. ఇంకా ఈ బెంగళూరు వచ్చింది కాబట్టి చెప్పలేము, ఎలా ఉంటుందో తెలియదు అనమాట. దేవుడి దయ వల్ల అయితే హెల్త్ అనేది ప్రాబ్లం ఏమీ ఉండకూడదు, అంత మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అంత మంచిగా ఉంటే మీకు వీడియోస్ అన్నీ పెడతా ఉంటాను, లైన్గా వస్తూ ఉంటాయి. ఇంకా ఇదేనండి వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.